హృదయపూర్వకంగా వందనాలు దగ్గరికి వెళ్తే మనందరికీ తెలిసిందే. ఆదికాండము మొదటి అధ్యాయంలో ఏమన్నది? ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. భూమి నిరంకారంగాను శూన్యంగాను ఉండేను. దేవుని నామమున స్తోత్రం. అయితే ఈరోజు ఆది యందు దేవుడు ఏమి చేశాను, ఆది యందు దేవుడు ఏమేమి చేశాను, ఆది యందు ఏమైనా ఉన్నవా, ఆదిలోని ఏమైనా ఉన్నవా లేవా? ఆదిలోని ఏమి కూడా లేవు. ఆదిలోని ఏమి లేవంటే అక్కడ చూస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే అక్కడ చూడండి, ఆదిలో 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం చూడండి, 5వ వచనం చూడండి. ఇది వరకు అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేదపరుచుటకు నరుడు లేడు. దేవుని నామమున స్తోత్రం. ఆదిలో ఏమీ లేదన్నమాట. అయితే ఏది లేని పరిస్థితిలో దేవుడు మన మొదటి దగ్గరికి వచ్చేస్తే మన ఏమంటున్నంటే మొదట్లోని ఆది యందు దేవుడు భూమి సృష్టించాడు, ఆకాశమును సృష్టించాడు, ఆ సూర్యుడు చంద్రుని సృష్టించాడు. అక్కడ ఏం చేశాడంటే ఆ పక్షులను, ఆ పురుగులను, జంతువులను, అలాగే అక్కడ చీకటిని, వెలుగును, ఆ పగటి వేలుటకు, రాత్రి వేలుటకు ఆ గొప్ప జ్యోతిని ఆయన విలసించాడు. దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటలో, దేవుడు చేస్తున్న ప్రతి కార్యంలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆది యందు ఏమీ లేనప్పటికైనాను దేవుడు మానవులకి ఎటువంటి పరిస్థితుల్లో ఏ రూపం లేనప్పటికైనాను ఆయన చేయవలసింది ఏంటంటే ఆయన భూమిని, ఆకాశమును, సూర్యుడు, చంద్రుడు, మెట్టలు, గుట్టలు, పక్షులు, పాకే పురుగులు ఇవన్నిటిని సృష్టించాడన్నమాట. దేవుని నామమునకు స్తోత్రం. ఇవన్నిటిని సృష్టించిన తర్వాత, ఇవన్నిటిని పుట్టించిన తర్వాత ఈ మొదట్లోనేమంటున్నాడంటే ప్రతీది మంచిదే అంటున్నాడు. ప్రతీది మంచిదే అంటున్నాడు. సూర్యుడు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, భూమి ఇవన్నీ ప్రతీది ఒక్కొక్కటి చేసి ఇవన్నీ మంచిది 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 అనుకుంటూ మొదటి ఆదికాండం మొదటి వచనం నుండి 25 వరకు చెప్పుకొని వచ్చాడు మంచిది మంచిది మంచిదని. అప్పుడు ఏం చేశాడంటే 25 దాకా చెప్పుకొని వచ్చిన తర్వాత 26లో ఏం చెప్తున్నాడంటే, చదవండి ఒకసారి. 26లో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరును చేద్దాం, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద రాకు ప్రతి జంతువులను ఏలుదురని పలికెను. దేవుని నామమున స్తోత్రం. చూడండి, ఆయన పోలికలో అంటే ఇక్కడ ఏమంటున్నట్టే దేవుడు తన స్వరూపమందు దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నరుని చేద్దామని అనుకున్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఆకాశము, భూమి, ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, పురుగులు, అలాగే పక్షులు, అలాగే జంతువులు, ఇంకా కొండలు, మెట్టలు, లోయలు
ఇవన్నీ సృష్టించిన తర్వాత దేవుడు అనుకున్నాడు, ఇదంతా చేసిన తర్వాత ఆయన స్వరూపమందు, దేవుని స్వరూపమందు ఒక మనిషిని ఏం చేద్దామని, పోలిక చొప్పున నరుని చేద్దామని అనుకున్నారు. అనుకున్న తర్వాత మరొకసారి ఏమన్నారంటే 27లో ఆదికాండము 1:27 వచ్చినప్పుడు ఏమంటున్నారంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుడు స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించాను. స్త్రీ గాను పురుషుడు గాను. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇవన్నీ సృష్టించాడో, ఇవన్నీ పుట్టించాడో, ఇవన్నీ సృజించిన తర్వాత ఆయన స్వరూపమందు, దేవుని స్వరూపమందు నేను నరులను తయారు చేస్తానని చెప్పాడనమాట. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వారిని ఏం చేస్తానన్నాడంటే, మొదటి 28లో దేవుడు వారిని ఆశీర్వదించాడు అనమాట. ఆశీర్వదించిన తర్వాత ఏమైందంటే, అప్పుడు 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో, దేవుడైన యెహోవా దేంతో, నేల మట్టితో. 2:7 చదవండి ఒకసారి. 2:7 ఆ దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి నాసికా కాంద్రములలోని జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుని నామమున స్తోత్రం. అక్కడేమో నా పోలిక చొప్పున నరుని చేద్దామన్నాడు. నా పోలిక చొప్పున నరుని చేసి వారిని ఆశీర్వదిందామన్నాడు. ఇక్కడేమో నేల మట్టితో, నేల మట్టితో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేల మట్టితో చూడండి, అక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేల మట్టితో ఏం చేశాడు, నరుని నిర్మించి వాని నాసిక కాంద్రములోని జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడి నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఏమీ లేని పరిస్థితిలో ఆయన నరుడిని చేశాడు. చూడండి, మళ్ళీ ఒక మాట ఏమంటుందంటే, అక్కడ చూడండి 15 ఏమంటుంది, మరియు దేవుడైన యెహోవా నరుడిని 2:15 చదవండి ఒకసారి. 2:15 మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటలో సేదపరుచుటకు ఆయనని కాసుకొనుటకు దానిలో ఉంచెను. ఏదేను అనబడిన తోటలో, ఏదేను అనబడిన స్థలములో తోట వేశాడు. తోటలో ఆయన నరుడిని, ఆయన పోలిక చొప్పున ఆయన పోలిక చొప్పున సృష్టించిన నరుడిని అక్కడ కాపుదల పెట్టాడు. దేవుడి నామమున స్తోత్రం. చూడండి, అక్కడ కాపుదల పెట్టాడు. సేద్యపరుచుటకు, ఏదేను తోట సేద్యపరుచుటకు, ఒక పొలం ఉన్నది, ఒక భూమి ఉన్నది. ఆ భూమిని సేదపరుచుటకు, ఒక పొలం దున్నుకొని సేదపరుచుటకు. అలాగా మొట్టమొదట ఆదామును దేవుడు ఏం చేశాడంటే, ఏదేను అనబడిన స్థలములో సేదపరుచుటకు ఆయనకి ఉంచారట. దేవుడి నామమున స్తోత్రం. అక్కడ ఉంచిన తర్వాత ఏమైందంటే, అప్పుడు ఆయన అక్కడ ఏదైనా తోటలో ఆయన ఎప్పుడైతే ఉన్నాడో, ఆయన ఒక్కడే తిరుగుతున్నాడు. కానీ ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఆయన దేవునితో సమానుడుగా ఉంటున్నాడు, దేవునితో తిరుగుతున్నాడు, ఆయన సేదపరుచుకుంటున్నాడు, ఏదైనా తోటలో ఆయన ఉంటున్నాడు. అలాగా ఉంటున్న సందర్భాలలో మరియు 18 చదువుతాము. చూడండి, 18 అధ్యాయములు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటువైన సహాయము చేయుదు, వాని కొరకు చేయుదు అనుకోనేను. దేవుడి నామమున స్తోత్రం. దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన ఆలోచన, దేవుడిచ్చిన తలంపులు అండి. ఇక్కడ అంటే భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఉష్ణోగ్రతలు అన్నీ కూడా, చెట్లు, పుట్టలు, కొండలు, లోయలు, అలాగే జోనలు, ఇవన్నీ సృష్టించిన తర్వాత పురుగులు, జంతువులు, పక్షులు, ఇవన్నీ సృష్టించిన తర్వాత
ఆయన పోలికకు ఒక మనిషిని తయారు చేసి ఆ సేదపరుషుటకు ఏదైనా తోటలో ఉంచి ఆ తోటని సేదపరుషుటకు ఆ భూమిని ఆ సమృద్ధి పంటను పండించుకున్నటకు ఆయనకి దేవుడు ఆయన పోలిక చొప్పున ఆయనకు సృష్టించాడు. ప్రియులారా, దేవుడి నామనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ చెప్పిన మాట, నరుడు ఒంటరిగా ఉండుట ఏదట 18లో ఏమంటున్నాడమ్మా? మరియు ఈ దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఆయనకేం చేయాలి? మరి మంచిది కాదు. ఏం చేయాలా? సాటివైన సహాయము, ఒక భార్య కావాలి. అంటే వారిని ఆశ్రయించి ఈ భూమిని నిండించాల. అందుకు ఇక్కడ ఎవరిని అంటే ఆదాముకు సాటివైన సహాయము దేవుడు చేశాడు. ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్క మాటను చూసిన